హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మినప్పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను మీకు. నచ్చితే లైక్ చేసేసేయండి. ఇలా కొబ్బరి చట్నీలో తింటే సూపర్గా ఉంటాయండి మినప్పిండి బోండాలు. ఇది ఒక పిండి ఇలాగా గట్టిగా వేసుకోవాలి. ఇలా అంటే నూనెలో పడేలాగా చూసుకోవాలి. మనం పిండి తీసేసుకున్నాక జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుంది. వేసేసుకొని ఇందులోకి మనం సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, అదే మన సోడా ఉప్పు అంటారు కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, పిండి ఈ రకంగా ఉండాలి. కొంచెం తడిగా ఉన్నా కానీ మనకి రావు బోండాలు, మినప్పిండి బోండాలు రావు. అది మనం చిన్న చిన్నవి వేసుకున్నా అవి పెద్దవి అవుతాయండి అంతే. ఎందుకంటే అది మినప్పిండి కాబట్టి, అచ్చంగా మినప్పిండి మనం ఏం కలపలేదు ఇందులో. అదే బయట అయితే చిన్న పునుగులు వేసేవాళ్ళు మైదా బియ్యపిండి అన్నీ కలిపేస్తారు. కానీ మనం అచ్చంగా మినప్పిండితో బోండాలు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ స్నాక్ ఐటము. ఒకసారి ట్రై చేయండి. మనం ఇడ్లీ పిండి వేసేటప్పుడే కొంచెం పిండి తీసేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ ఐటము. చట్నీ ఉంటే చాలా బాగుంటుంది, రెడ్ చట్నీ కానీ ఏదైనా సరే. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కొంచెం వెరైటీగా ఉంటుంది కదా. ఎక్కువగా మనం బయటికి వెళ్ళినా ఇలాంటి చిన్న పునుగులే కదా ఆర్డర్ చేసి తింటుంటాము. అదే మనం ఇంట్లో చేసుకుంటే అందరూ తినొచ్చు. ఫ్రెష్గా చేసుకుంటాం మనమైతే, దాంట్లో ఏమీ మిక్సింగ్ చేసుకోకుండా. అలాగే ఇందులో జీలకర్ర కూడా మనకి మంచిది. చూసారా, బోండాలు రెడీ. మినప్పిండితో బోండాలు. నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని. ఇంకా మిగతా పిండి కూడా వేసేసుకున్నాం మనం. అంతేనండి, మినప్పిండితో బోండాలు ఎలా వేసుకోవాలనుకుంటారు. కొంతమంది అల్లం ముక్కలు అన్నీ వేస్తారు, కాకపోతే అవి తీసుకొని తినేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది. ఇలా ఉత్తిగా జీలకర్ర పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మా వీడియో లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. దీంతో చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ.